Hi children, praise the Lord. How are you all doing? I bring you greetings on behalf of CSI Holy Cross Church, ECIL. I welcome you all to another brand new day of VBS 2020. You all remember what is our theme? Yes, the guardians. So come, let us all joyfully come together, sing together, dance together, and pray together and learn the Word of God together. It is such a great privilege to come before you. సో ఈరోజంతా మనం పాటలతో, వాక్యములో, డాన్సెస్తో, యాక్టివిటీస్తో లెట్ us జాయ్ఫుల్లీ ఎంజాయ్ దిస్ డే. సో ఈ యొక్క దినాన్ని మనం ప్రారంభించుకుంటే కంటే ముందు మన మధ్యలో ఉన్న ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ బి విన్స్టన్ గారు మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి అందరము కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. Hello dear children, shall we start our VBS with a word of prayer? Hope you all are doing well. Let us look unto the Lord for prayer. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రేమ గల తండ్రి, మీ దివ్యమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఇదిగో మరి ఒక దినమున ప్రభా VBSగా పిల్లలు ప్రభా ఈ రీతిగా ఆన్లైన్లో కూడుకొని మరి VBS జరిగించుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ప్రపంచంకు కలిగినటువంటి యొక్క విపత్తును బట్టి నీ సన్నిధిలో చింతిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా దేవ, మా దోషములను బట్టి మాకు ప్రతిఫలము మేము పొందుతున్నటువంటి స్థితిని మేము చూస్తూ ఉంటున్నాం. దేవా మా తండ్రి, మరి ఈ సంవత్సరం మేము జయకరంగా జరిపించుకోవాల్సినటువంటి ఈ VBS మా దేవ ఈ దినమున మేము మా గృహాలలో ఉండి జరిపించుకోవడానికి నీవు అనుగ్రహించినటువంటి ఒక ఫెసిలిటీని బట్టి నీకు స్తోత్రములు. మేమందరం కూడా మా ఆలయములలో మా స్నేహితులు పిల్లలతో కలిసి సంతోషానందములతో జరుపుకునేటటువంటి VBS ఈ దినమున మా తండ్రి మేము మా గృహాలలో ఉండి మరి VBS జరిపించుకొని ఉంటున్నాం. ఈ కృపను మాకు అనుగ్రహించినందుకు కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ దినం యొక్క దీవెనలు ప్రత్యేకంగా దయచేయండి. ఈ దినం నేర్చుకునేటటువంటి యాక్టివిటీస్ ద్వారా, సాంగ్స్ ద్వారా, ప్రభా మెమరీ వర్సెస్ ద్వారా, మరి అదేవిధంగా బైబిల్ స్టోరీస్ ద్వారా, డివోషన్ ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినమంతా కూడా మరి VBSలో నడిపించనై ఉన్నటువంటి టీచర్స్ను మరి లీడర్స్ అందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని నిన్ను ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా మా దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం మరి తండ్రి గారి ద్వారాను మరి విశేషంగా టౌన్ DCC వారు ప్రభా మరి చైర్మన్ మరియు సండే స్కూల్ సెక్రటరీ మరియు ప్రభా ప్రత్యేకంగా టౌన్ DCC సండే స్కూల్ సెక్రటరీ మరి సబితా ఏగురి గారి కొరకు, మరి శాంసన్ కొరకు, రెవరెండ్ ప్రసన్న కుమారయ్య గారి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి అదే రీతిగా మా టౌన్ DCCలో ఉన్నటువంటి చర్చెస్ అన్నిటి కొరకు కూడా నీకు వందనాలు. సంఘ కాపర్ల కొరకు, సంఘ నాయకుల కొరకు వందనాలు. ప్రత్యేకంగా సండే స్కూల్ మినిస్ట్రీ కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ మరి ఈ దినమున ఈ సండే స్కూల్ వాళ్ళందరూ కూడా ప్రభా ఈ రీతిగా ఈ యొక్క ఆన్లైన్ VBSలో పార్టిసిపేట్ చేస్తుంటుండగా దీవించి ఆశీర్వదించి ఈ దినమున నేర్చుకునే ప్రతిదీ కూడా మా బిడ్డలకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా, ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడువని ఎడబాయనటువంటి బిడ్డలంగా మా బిడ్డలు వర్ధిల్లున్నట్లు నీ సహాయం దయచేసి తోడు నీడయుండుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియులారా, డియర్ చిల్డ్రన్, వన్స్ అగైన్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు వెల్కమ్ యూ ఫర్ దిస్ VBS. అందరూ సంతోషిస్తున్నారు అనుకుంటా. హోప్ యు ఆల్ ఆర్ ఎంజాయింగ్ అట్ హోమ్ కదా. లాంగ్ సో మెనీ హాలిడేస్ దిస్ టైమ్ అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అవర్ VBS ఆల్సో. మరి అమ్మ నాయన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి మరి మీరు ఈ ఆన్లైన్లో VBSలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా మరి మా శుభాశీర్వాదములు తెలియజేస్తున్నాను. పర్టికులర్గా మరి CSI హోలీ క్రాస్ ECIL పాస్టరేట్ అంతటి పక్షంగా, ECIL సంఘ పక్షంగా, మరి సంఘ నాయకుల పక్షంగా, సండే స్కూల్ మినిస్ట్రీ వారి పక్షంగా మా సండే స్కూల్ సెక్రటరీ మరి వంశీ రాబర్ట్ తరఫున మరి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి అదే రీతిగా K. శాంసన్ సండే స్కూల్ సెక్రటరీ ఆఫ్ ద డయాసిస్, అదే రీతిగా మన టౌన్ DCC సండే స్కూల్ సెక్రటరీ మరి సబితా ఏగూరి గారికి, మరి ముఖ్యంగా మన DCC చైర్మన్ రెవరెండ్ డాక్టర్ ప్రసన్న కుమార్ అయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఇవన్నీ కూడా పిల్లలు మరి సంఘాలు మనకి అనుకూల పరిస్థితులు లేకున్నప్పటికీ మనం అందరం కూడా మన ఆరాధనలో కానివ్వండి, సండే స్కూల్లో కానివ్వండి, VBSలో కానివ్వండి, ఫెలోషిప్స్లో
పార్టిసిపేట్ చేయడానికి మరి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు. ఎంకరేజ్ చేస్తున్న బిషప్ తండ్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దినం ప్రత్యేకంగా మరి మనమందరం కూడా మనకు మంచి థీమ్ ఇవ్వబడ్డది ఈ సంవత్సరం, VBS కీపింగ్ గాడ్స్ వరల్డ్ బ్యూటిఫుల్. మరి కీపింగ్ గాడ్స్ వరల్డ్ బ్యూటిఫుల్. మరి ఈ దినము దేవుడిచ్చిన సమస్తము, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ గాడ్స్ వరల్డ్. మనం చూడాల ప్రతిదీ కూడా మరి దేవుడు చాలా చక్కగా చేసింది. ఈవెన్ యూ అండ్ మీ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ గాడ్స్ వరల్డ్. అవర్ ఫ్యామిలీస్ ఆర్ బ్యూటిఫుల్, పేరెంట్స్ ఆర్ బ్యూటిఫుల్, ద హోల్ వరల్డ్ క్రియేషన్ మరి అన్నీ కూడా గాడ్ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. మరి ఇన్ ఆర్డర్ టు కీప్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ సో బ్యూటిఫుల్, మనమందరం కూడా మన యొక్క బాధ్యత వహించి చక్కగా మరి ఇప్పటి నుండే, చిన్ననాటి నుండే మరి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ, వరల్డ్ విషయమైనటువంటి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని చక్కగా మీరు రాబోయే దినములలో మరి దేవుని మహిమ కొరకు ప్రకృతిని మరి ప్రపంచాన్ని కాపాడే బిడ్డలై ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఇన్ ఆర్డర్ టు కీప్ దిస్ వరల్డ్ బ్యూటిఫుల్, మనము ఈ దినమున ప్రత్యేకంగా వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని సహాయం లేకుండా మనం ఏది కూడా యోగ్యంగా చేయనేరం కదా. వితౌట్ గాడ్స్ హెల్ప్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ పర్ఫెక్ట్. సో ఇన్ ఆర్డర్ టు కీప్ దిస్ వరల్డ్ బ్యూటిఫుల్, మనమందరం కూడా వీ షుడ్ హ్యావ్ ఫస్ట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. మరి మన రిలేషన్షిప్ దేవునితో ఉండాలంటే వీ షుడ్ నీల్ అండ్ ప్రే అండ్ వీ షుడ్ రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిదినం దేవుని వాక్యం చదవాలా. అండ్ వీ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మరి మనము దేవునిలో చక్కగా మన రిలేషన్షిప్ డెవలప్ చేసుకోగలుగుతామని మరి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మరి ఈ సంవత్సరం ఇవ్వబడ్డటువంటి థీమ్ను బట్టి ప్రత్యేకంగా ఈ దినమున మనమందరం కూడా దేవునితో మన సంబంధాన్ని పెంచుకునేటటువంటి ఒక కృపలో మరి దినం మనం వినేటటువంటి పాటల ద్వారా, మాటల ద్వారా, క్లాసెస్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా మీరందరూ కూడా దీవించబడాలని ఆశిస్తూ CSI హోలీ క్రాస్ పరిశుద్ధ సంఘ పక్షంగా ఈ దినమున మీ అందరికీ కూడా మరి శుభములు, శుభాశీర్వాదములు తెలియజేస్తున్నాయి. ఎంజాయ్ చిల్డ్రన్, ఎంజాయ్ యువర్ VBS. డోంట్ ఫీల్ దట్ యు ఆర్ అవే ఫ్రమ్ చర్చ్, బట్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హౌస్ and make your house a church and enjoy the presence of God and make your world beautiful. God bless you. సో మనల్ని కూడా ప్రార్థనలు నడిపించిన ప్రెస్బిటర్ గురువులు రెవరెండ్ విన్స్టన్ అయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పిల్లలు, మీ అందరికీ గుర్తుందా VBS అంటే ఎట్లా ఉంటుండేనో? ఫస్ట్ డే దెర్ విల్ బి ఎ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ ఉంటుండే. సో మనకు కొత్త డైరెక్టర్ ఉండేవాళ్ళు, కొత్త థీమ్ మనకు ఉండేది, కొత్త వర్క్ బుక్స్, కొత్త టీచర్స్, కొంతమంది కొత్త ఫ్రెండ్స్ మనకు ఉండేవాళ్ళు. అండ్ వీటన్నిటితో పాటు కొత్త కొత్త యాక్టివిటీస్ మనం నేర్చుకునే వాళ్ళం. అండ్ యూనో మనకు ఎక్కువ ఫన్ ఇచ్చే టైం ఏంటో తెలుసా? కొత్త ఫ్రెండ్స్తో కలిసి, కొంతమంది వాలంటీర్స్, అన్న వాళ్ళు, అక్క వాళ్ళతో అందరూ కలిసి మనం హ్యాపీగా మన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునే టైం ఏంటో గుర్తుందా మీకు? యూనో బ్రేక్ఫాస్ట్ టైం, యూనో లంచ్ టైం, స్నాక్స్ టైం, అండ్ ఇవన్నిటితో పాటు చాట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అక్కడ మనము చాలామంది ఫ్రెండ్స్ని మనము కలిసి, వాళ్ళతో కలిసి మనము హ్యాపీగా ఉండేవాళ్ళం. వీటన్నిటితో పాటు సడన్గా ఒకరోజు VBS డైరెక్టర్, కొంతమంది సంఘ పెద్దలు అందరూ కలిసి మన దగ్గరికి ఫ్లయింగ్ స్పాట్స్ లాగా వచ్చి క్లాసెస్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మన మధ్యలోకి వచ్చినప్పుడు ఆ భయం మనకు ఉండేది. అయ్యో ఆంటీ వాళ్ళు మనల్ని ఏం అడుగుతారో అని చెప్పి ఆ చిన్న చిన్న ఫియర్స్ మన లోపల ఉండేటివి. ఇవన్నీ మీకు గుర్తున్నాయా? ఇవన్నీ గుర్తుండి ఈ సంతోషం అంతా కొనసాగుతూ ఉంటే సడన్గా ఫైనల్ డేస్ వస్తున్నప్పుడు అప్పుడు సడన్గా వచ్చి మన ముందు కాంపిటీషన్స్ ఉంటాయి. యూనో వాట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్స్? యూనో సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది, డ్యాన్స్ కాంపిటీషన్ ఉంటుంది, యూనో క్విజ్ కాంపిటీషన్స్ ఉంటాయి, అండ్ మెమరీ వర్స్ కాంపిటీషన్స్ ఉంటాయి. వీటన్నిటి కొరకు డే అండ్ నైట్ మనం కష్టపడ్డ దినాలు మీకు గుర్తున్నాయా? ఆర్ యూ ఆల్ మిస్సింగ్ దోస్ డేస్? ఆల్ రైట్, సో వీ విల్ డూ వన్ థింగ్. See, we have come up with an idea. ఏంటో ఐడియా తెలుసా? We would like to take you from online to on-site. అర్థమవుతుందా? మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఫ్లాష్ బ్యాక్లోనికి తీసుకెళ్ళి ఆ యొక్క బ్యూటిఫుల్ మెమరీస్ అన్నిటినీ ఒక్కసారి మీకు మళ్ళీ పరిచయం చేయాలని మేము ఇష్టపడుతూ ఉన్నాం. సో ఆర్ యూ ఆల్ ఎక్సైటెడ్ టు గో ఇన్ టు ద ఫ్లాష్ బ్యాక్? ఎస్. సో ఈ వీడియోని మీరు చూడండి, హ్యాపీగా ఆ మూమెంట్స్ అన్నిటిని రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో మీరు చూసే చర్చ్, ఇది మీ చర్చ్ అనే మీరు అనుకోవాలి.
ఇక్కడ కనిపించే స్టూడెంట్స్ పిల్లలంతా కూడా అది మీరే అని భావించాలి. ఎందుకనంటే ఈ వీడియో మేము చేస్తూ ఉన్నప్పుడు మీలో మమ్మల్ని చూసుకుంటూ ఉన్నాం. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు మాలో మిమ్మల్ని చూసుకోండి. బికాస్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. హియర్ వి గో. Praise the Hi Lord. everyone, praise the Lord. Let us sing and worship the Lord. One, two, three, four. Yona, pari koene, 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 pari koene. Yona, pari koene, 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 pari koene. Ilvele laganai.
Hello friends, shall we sing the theme song? Yes! It goes like this. Come on, friends, sing along with me. We are the guardians, we are the guardians, we are the guardians in a beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. All the time, we are the guardians, We are the guardians, we are the guardians in God's beautiful world. wow children. Woo! Shall we sing the whole song? Yes. It goes like this. No, that God is our creator. Do you know, did you know that God is our creator? Everything He made that for us. Everything He made there for us. Do you know that God is our creator? Do you know, did you know that God is our creator? Everything He made that for us. Everything He made there for us. What a mighty God is He! Great are the works of His hands. What a mighty God is He! Great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come and sing along with me in His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. Do you know? Did you know that God is our creator? Everything He made there for us. Do you know? Did you know that God is our creator? Everything He made there for us. What a mighty God is He! Great are the works of His hands. What a mighty God is He! Great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians.
creator, everything He made there for us. Did you know that God is our creator, everything He made there for us. What a mighty God is He, great are the works of His hands. What a mighty God is He, great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians, We are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. wonderful children. Let the Lord live eternity. Enjoy! Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. I welcome you all to the VBS Online 2020 and the theme is The Guardians. Before we start the devotion for today, I would like to get into the prayer with our Lord. So please kneel down everybody and let's pray to God that He leads us in this devotion and through the entire activities. His Spirit leads us as well as all the children who are participating in this online VBS. Let's pray. Let's kneel down and pray. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామమునకు మీకు అనేక వందనం సమర్పించుకుంటున్నాము. జీవము గల తండ్రి, ఎదిగో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉండదని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న తండ్రి, ఇదిగో నా ప్రభా మానవ మాతృలమైన మమ్మల్ని కూడా నా ప్రభా ఇదిగో మీరు ఇష్టపడి నా తండ్రి మా కోసం నా ప్రభ సమస్త ఘనతను నా ప్రభ విడిచిపెట్టి నా ప్రభ ఇదిగో మానవ రూపంలో మా మధ్యకు వచ్చి వేసి ఉన్నారు. మేమందరము ఇదిగో నా ప్రభ మీ యొక్క ప్రేమకు నా తండ్రి మీరు చూపించిన నా తండ్రి ఇదిగో ప్రేమను బట్టి నా ప్రభ జీవించుచున్నాము. మీ కనికరము చొప్పున నా ప్రభ మేము జీవించుచున్నాము. మీరు మా జీవితంలో చేసిన మేలన్నిటిని బట్టి ఇదిగో శిరస్సు వంచి వందనం సమర్పించుకుంటున్నాము. దయగల తండ్రి ఇదిగో ఈ స్థితి వరకు నా ప్రభా మేమును మా సంఘమును మా సంఘ సభ్యులను మా బిడ్డలను నా ప్రభా ఈ స్థితిలో ఉన్నందుకు మీకు అనేక వందనములు. నా ప్రభా ఈ యొక్క కష్టకాలంలో ఈ యొక్క శ్రమల కాలంలో మమ్మల్ని సురక్షితంగా నా ప్రభా మీ చల్లని దయగల హస్తముతో కాపాడుతున్నందుకు మీకు అనేక వందనములు. అయ్యా ఇదిగో సంఘముగా నా ప్రభా మీ యొక్క మందిరంలో మేము కూడుకునలేకపోయినను నా ప్రభా ఇదిగో టెక్నాలజీని యూజ్ చేసుకుని నా తండ్రి ఈ విధంగా నా ప్రభా బిడ్డల దగ్గరికి నా ప్రభా VBS నా ప్రభా తీసుకుని వెళ్ళడానికి మాకు మార్గము చూపించినందుకు మీకు అనేక వందనములు. మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు అనేక వందనం సమర్పించుకుంటున్నాం. దయగల తండ్రి ఇదిగో ఈ యొక్క VBS ఈ దినమున నా ప్రభా యాక్టివిటీస్ అన్నిటిలో నా ప్రభా మీ యొక్క సహాయం దయచేయండి తండ్రి. మీ పాదమును పట్టుకుని అడుగుతున్నాను. మా జ్ఞానము కాదు, మీరు ఏ విత్తనం అయితే ఏ వాక్యం అయితే ఈ చిన్ని హృదయాలలో నాటాలనుకుంటున్నారో మీరు నా ప్రభా వారితో మాట్లాడి నా తండ్రి మీ యొక్క వాక్యం ఆ హృదయాలలో నాటమని అడుగుచున్నానేసయ్య. మీ సహాయం దయచేయండి. ఈ చిన్న బిడ్డలు నా ప్రభా మీ యొక్క రాజ్య విస్తరణలో నా తండ్రి పనికొచ్చే పనిముట్లుగా నా తండ్రి తయారగునట్లు నా ప్రభా ఇదిగో ఈ చిన్ని వయసులో నుండి నా ప్రభా మీ యొక్క వాక్యమందు నా తండ్రి భయభక్తులు కలిగి జీవించడానికి నేర్పించడానికి మాకు సహాయం దయచేయండి. దయగల తండ్రి ఇప్పుడు ఈ యొక్క ఆరాధనలో నా ప్రభా ఈ యొక్క సెషన్లో నా తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు నా ప్రభా ఇదిగో మోకరించి నా తండ్రి మీ యొక్క సన్నిధిలో నిలవబడి ఉన్నారు, ఎంతమంది అయితే నా ప్రభా ఇదిగో మీ యొక్క సహాయం కొరకు ఎదుర్చుచున్నారు, మీ యొక్క వాక్యం కొరకు ఎదుర్చుచున్నారు, ప్రతి ఒక్క హృదయమును నా ప్రభా మీరు తృప్తిపరచమని ఇదిగో మా జ్ఞానమును నా ప్రభా ఇదిగో మరుగు చేసుకుని నా తండ్రి మీరే ఉండి నా ప్రభా మీరే నా ప్రభా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రి బిడ్డలకి నా ప్రభా ఏ విధంగా మీరు బోధించి సమస్తమును నా తండ్రి అర్థమవునట్లు నా ప్రభా సహాయం దయచేస్తున్నారు. అట్టి విధంగా నా ప్రభా ఈ చిన్న బిడ్డలందరినీ చిన్న హృదయాలందరినీ మీరు తాకమని ముట్టమని నా ప్రభా మీ యొక్క సహాయం దయచేయమని యాక్టివిటీస్ అన్నీ చేసి నా ప్రభా ఇదిగో మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మేమును మా కుటుంబాలను మా సంఘములు ఉండునట్లు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామములో అడుగుచున్న పరమ తండ్రి ఆమేన్. ఓకే, ఈరోజు థీమ్ ఏంటి తెలుసా?
ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే మన దేవునితో మన అనుబంధం దృఢపరచడం, ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఓకేనా? అదేంటక్క దేవుడితోటి మన రిలేషన్షిప్ దృఢపరచుకోవడం అంటే ఆయన దేవుడు, మనం పిల్లలం, మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు కదా అని అనుకుంటున్నారా? ఓకే, ఆడమ్ అండ్ ఈవ్ ఉన్నారు కదా. ఓకే, వాళ్ళు ఎక్కడున్నారు నాన్న? ఎక్కడుండే? ఈడెన్ గార్డెన్ లో ఉండే కదా. వాళ్ళని ఫస్ట్ దేవుడు క్రియేట్ చేసి ఈడెన్ గార్డెన్ లో పెట్టారు. ఓకే, వాళ్ళు చక్కగా మంచి ఫెలోషిప్, మంచి సహవాసం. ఇప్పుడు మన మమ్మీ డాడీ తోటి మనం ఎంత క్లోజ్ గా ఎలా ఉంటామో అలానే దేవునితో కూడా వాళ్ళు అంతే రిలేషన్షిప్ పెట్టుకొని ఉండేవాళ్ళంట. చక్కగా సాయంకాల సమయంలో దేవుడు వచ్చేసి వాళ్ళతోటి మాట్లాడేవారంట. అంత గొప్ప రిలేషన్షిప్. కానీ ఏమైంది? మాట వినలేదు కదా. చేయొద్దన్న పని వాళ్ళు చేశారు, తినొద్దన్న పండు తినేశారు. అప్పుడు ఏమైంది? కోపం వస్తుంది. ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు డాడీ చెప్పాడు అనుకో, ఒరే ఇప్పుడు టీవీ ఆన్ చేయొద్దు, హోంవర్క్ చేసుకో అని. కానీ నువ్వు హోంవర్క్ చేసుకోకుండా టీవీ ఆన్ చేసి పెట్టుకుంటే కోపం వస్తుందా రాదా డాడీకి? అంతే కదా. సో అలానే మన దేవుడు కూడా కోపం వచ్చి ఆడమ్ అండ్ ఈవ్ని పంపించేశారంట. పంపించేశాక అసలు ఎవరితోటి మాట్లాడలేదు దేవుడు. ఓకే, కానీ మంచి మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నోవా తాత మనం చూసాం కదా, ఇంకెవరు? మోషే తాత. ఇంకెవరిని చూసాం నాన్న? ఇంకెవరిని చూసాము? షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళతోటి. ఓకే, అండ్ యోనా తాత, వీళ్ళందరితోటి, సమూయేల్ తోటి, వీళ్ళందరితోటి దేవుడు మాట్లాడాడంట. ఎందుకు? వాళ్ళు చక్కగా దేవునికి ఇష్టమైన స్వభావం, దేవుడికి ఇష్టమైన నేచర్ కలిగి ఉన్నారు, మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నారు. దేవుడు అంటే దేవుడు మనసేంటో వాళ్ళు ఎరిగారు. అందుకే దేవుడికి ఇష్టమైంది వాళ్ళతోటి మాట్లాడడానికి. సో టుడేస్ థీమ్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ అన్నమాట. ఓకే, హియర్ ఓకే ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, ఇప్పుడు నాకు ఇద్దరు కూతురున్నారు, సూజన్ ఇంకా శాండ్రా. నేను చిన్నదాన్ని, షీఈస్ వెరీ ఓల్డ్, షీఈస్ వెరీ యంగ్ నాన్న, చిన్న పాప. ఆమెను పిలిచాను అనుకో, శాండ్రా ఇట్రా అనేసి అని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకెవరైనా పిలిచారనుకో నాన్న రోడ్డు పైన, పేరు తెలుసు, లేకపోతే ఒక పాప ఇట్రా అంటే వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు? ఆమెకు తెలుసు మా మమ్మీ వాయిస్ ఇది, మా మమ్మీ నన్ను పిలుస్తుంది అని. అలానే ఓకే, మనం కూడా మన దేవుడు అంటే తెలియాలి మనకి. ఓకే, మన దేవుడి లక్షణాలు ఏంటో మనకు తెలియాలి, మనం ఆయనకి ఇష్టంగా ఎలా ఉండాలో మనకు తెలియాలి కదా నాన్న. మనము ఆయన చెప్పిన మాటలు వినాలా. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆడమ్ అండ్ ఈవ్ తినొద్దన్న పండు తిన్నారు, కానీ అలా చేయకూడదు. దేవుని వాక్యంలో ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారం మనం జీవిస్తూ ఉంటే, మనం ఇష్టంగా ఉంటే, అప్పుడు మన రిలేషన్షిప్ విత్ గాడ్, ఓకే, దేవుడు అంటే మనం తెలుసుకున్నాం అనుకో, అప్పుడు మన రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా మన దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఏ శ్రమ వచ్చినా మన దేవుడు ఉన్నాడు అనుకో, మనకి ఏమీ నష్టం జరగదు. ఓకేనా? ఆల్ రైట్, హియర్ ఇప్పుడు ఒక గ్రేట్ పర్సన్ గురించి, ఓకే, ఒక గ్రేట్ పర్సన్ గురించి నేను ఒక కథ చెప్తాను. ఓకే, ఇట్స్ నాట్ అ స్టోరీ యాజ్ సచ్, ఇట్స్ రియల్ థింగ్. ఓకే, బైబిల్లో చెప్పబడిన ఒక గ్రంథం అనమాట. ఓకే, ఆ గ్రంథం ఏంటంటే, ఆ గ్రంథం లేకపోతే ఆయన పేరు ఏంటంటే యోబు. ఇంగ్లీష్లో ఏమంటాం? ఆయనని జోబ్ అని అంటాం. ఓకే, తెలుగులో యోబు అంటారు. ఈయన అంట నాన్న చాలా గ్రేట్, చాలా అంటే చాలా గ్రేట్ ఆస్తిపరుడు అంట, చాలా రిచ్ మ్యాన్ అంట. ఎంత రిచ్ అంటే ఆ కాలంలో ఆయనకున్నంత రిచ్నెస్ ఎవ్వరికి లేదంట. ఆయనకు 7 మంది సన్స్ అంట, 3 మంది డాటర్స్ అంట. ఎంతమంది? 7 మంది సన్స్, ఇంకా 3 డాటర్స్. ఓకేనా? సో ఓకే, హీఈస్ అ వెరీ రిచ్ మ్యాన్ యాజ్ వెల్. ఓకేనా? ఎంత రిచ్ ఉన్నా కూడా ఆయన గ్రేట్ క్వాలిటీస్ ఏంటంటే, ఓకే, ఆయన ఎప్పుడు దేవుడికి భయపడేవాడంట. ఆయనకి ఏం తక్కువ లేదు ఈ లోకంలో. చాలా రిచ్, మంచి తిండి తినేవారు ఆయన పిల్లలు. ఓకే, చాలా క్యాటిల్, అసలు చెప్పలేనంత 7,000 క్యాటిల్, ఇంకా ఆక్సిన్ అని, డాంకీస్ అని. ఆ కాలంలో డాంకీస్ యూజ్ చేసేవాళ్ళు కదా ట్రాన్స్పోర్ట్ కి. సో అలా ఎన్నో యానిమల్స్, థౌజండ్స్ ఆఫ్ యానిమల్స్ ఆస్తిలాగా ఉందంట. ఓకే, ఇంకా పిల్లలు కూడా 10 మంది పిల్లలు అంట. సో అంత రిచ్ ఉండ, అంత చక్కటి భోజనం, అంటే కంఫర్టబుల్ లైఫ్ నాన్న. మనకి ఏం తక్కువ లేదు, ఆయనకి ఏం తక్కువ లేదు. అయినా కూడా దేవుడికి భయపడ్డాడు. ఓకేనా? దేవుడికి భయపడి ఓకే, ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా చక్కగా దేవుని ఎల్లప్పుడూ గొప్ప పర్సన్ లాగా వర్షిప్ చేసేవాడు అనమాట. హీ హ్యాడ్ వెరీ వెరీ
గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఓకే, ఆయన అంత గొప్పగా ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే ఓకే సేటన్ అనేవాడు ఓకే మన దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అదేంటి ఏం చేస్తున్నావు అని మన దేవుడు అడిగితే నేను అలా తిరుగుతూ వచ్చాను ఆ లోక మొత్తము భూలోకం మొత్తం అన్నాడంట. అంటే సేటన్కి ఏం పని? తిరుగుతూ ఉంటాడు, గాలికి తిరుగుతూ ఉంటాడు. ఓకేనా, మనం అలా చేయకూడదే. ఓకే, మనం చెప్పిన వాక్యం బట్టి ఓకే మనం జీవిస్తూ ఉండాలి, అంతేగాని మనం అలా తిరగకూడదు. ఎందుకంటే అలా తిరిగేవాడు అపవాదివాడు అనమాట. ఓకే, సో ఈ సేట్ అనేవాడు అలా తిరుగుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళాడంట. ఒకరోజు వెళ్ళినప్పుడు దేవుడు అంటాడంట, నా కొడుకు యోబుని చూసావా నువ్వు, ఎంత గ్రేట్ తెలుసా ఆయన అని అన్నాడంట. సేటన్ అన్నంట, నువ్వు ఆయనకు అన్ని ఇచ్చినావు, ఇంత రిచ్నెస్ ఇచ్చావు. ఓకే, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ యానిమల్స్, క్యాటిల్, అసలు తిండికి తక్కువ లేదు, పిల్లలకి తక్కువ లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు, గొప్ప ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే ఎవరైనా దేవుణ్ణి దేవుడా అనేసి వర్షిప్ చేస్తారు. ఏమీ లేకుండా చెయ్యి, అప్పుడు ఆయన సంగతి తెలుస్తుంది, అప్పుడు నిన్ను ఎంత తిడతాడో అప్పుడు తెలుస్తుంది అనేసి అంట. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏమంటున్నావు? నాకు తెలుసు నా యోబు అంటే ఏంటో, నా కొడుకు అంటే ఏంటో. ఓకే, నువ్వు అలా అంటున్నావు కదా, సరే ఎల్లు యోబు దగ్గరికి, ఏం తీసేస్తావో తీసే, ఓకే, ఏం చేస్తావో చేయి, ఆయన ప్రాణం మాత్రం తీయొద్దు నా కొడుకు. ఓకేనా, సో ఏం చేస్తావో చేయి. ఓకే, కానీ అప్పుడు చూద్దాం యోబు ఎలా ఉంటాడో అనేసి. సో సేటన్ వచ్చేసి ఓకే ఆయనకి ఏం చెప్పానైనా, థౌజండ్స్ ఆఫ్ క్యాటిల్, థౌజండ్స్ ఆఫ్ డాంకీస్, అవంతా ఆస్తుంది కదా, ఆస్తి అంతా నష్టం అయిపోతుంది. ఓకేనా, ఆస్తి అంతా పోతుంది. ఓకే, దాని తర్వాత పిల్లలు ఉన్నారు కదా, ఎంతమంది నాన్న? 7 sons. ఓకే, అండ్ 3 daughters. టోటల్ ఆల్ టుగెదర్ 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు ఒక్కరోజు చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా నాన్న? ఒక్కసారి ఆలోచించండి కళ్ళు మూసుకొని. మన డిస్టెంట్ రిలేషన్షిప్లోనే ఎవరన్నా ఒక్కరు ప్రాణం కోల్పోతేనే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. కానీ ఆ యోబు గారికంట ఒక్క రోజులోనే వాళ్ళందరూ చనిపోయారంట, ఆస్తి నష్టం అయిపోతుందంట, అవన్నీ అయిపోయాయంట. ఓకే, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఆయనకి 3 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, ఆ 3 ఫ్రెండ్స్ ఆయన గురించి తెలిసి వస్తారనమాట. వచ్చి ఏమంటారు తెలుసా? యోబు, నువ్వు మంచోడు కాదురా, నువ్వు ఇలాంటోడు కాబట్టే నీకు ఇదంతా జరిగింది. ఇప్పుడు దేవుడు నీకెంత ఇలా చేశాడో బాగైంది అన్నట్టే మాట్లాడతారనమాట వాళ్ళందరూ. ఓకే, వాళ్ళ వైఫ్ కూడా తిడుతుంది, ఏంటి నువ్వు అసలు అనేసని, దేవుడిని దూషించి ఇంకా చచ్చిపో నువ్వు అసలు అన్నట్టే మాట్లాడుతుంది. ఆయన బాడీ అంతా ఆస్తి పోయింది, ఓకే, పిల్లలు చనిపోయారు, ఓకే, కానీ ఆయన సొంత బాడీ అంటే ఆయన బాడీలో, యోబు గారి యొక్క శరీరంలో మొత్తం కురుపులాగా ఏదో వ్యాధి వచ్చేస్తుంది, ఫుల్ డిసీజ్డ్ అయిపోతుంది. మనకి ఇంత చిన్న బర్న్ అయితేనే అమ్మా అనిపిస్తుంది కదా. పోనీ ఫీవర్ ఒక 103, 104 వచ్చిందనుకో, బెడ్ రిడన్ అనుకో, అమ్మా యేసయ్యా నాకు ఎందుకు ఈ శ్రమ అనేసి ప్రే చేసుకుంటాం. ఓకే, పోనీ నేను ఒక మమ్మీ లాగా నా పాపను చూసాను అనుకో, ఓకే, నా పాపకి ఏమన్నా బాగాలేదనుకో, అబ్బా యేసయ్య ఎందుకు నా బిడ్డకి ఈ బాధిస్తున్నావు, తీసే యేసయ్య అనేసని మనం దేవుడినే ప్రశ్నిస్తాం, ఎందుకు ఇస్తున్నావు అనేసని. కానీ యోబు గారు అంటున్నానా, ఓకే, ఆస్తి పోయినా, పిల్లలు పోయినా, ఓకే, తన శరీరం కుళ్ళి కృషించిన, ఓకే, తన శరీరం అంతా వ్యాధి తోటి మొత్తం అంతా ఇట్లా రాట్ అయిపోయినట్టు అయినా కూడా ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదంట. ఈజ్ దట్ పాసిబుల్ చిల్డ్రన్? చాలా కష్టం కదా. ఓకే, మనకి ఏదైనా చిన్న శ్రమ వస్తేనే దేవుడేంది ఇట్లా చేస్తున్నాడు అనేసి కొంచెం విసుకుంటారు. ఓకే, పిల్లలు కాదు కానీ పెద్దవాళ్ళు, అబ్బా ఏంటి దేవుడు ఇలా చేస్తున్నాడు అనుకుంటాం మేము. ఓకే, కానీ ఈ యోబు అనే ఆయన అంట, ఓకే, ఆయన అన్ని పోయినా కూడా he did not say a one word against a God అంట. అంత గ్రేట్ మనసు, అంత గ్రేట్ ప్రేమ దేవుడి పట్ల ఆయన చూపించాడు. అందుకే ఆయన హీ హ్యాడ్ ఎ వెరీ వెరీ గ్రేట్ రిలేషన్షిప్ విత్ అ గాడ్ అనమాట. అందుకే నాన్న దేవుడు కూడా సేటన్ తోటి బెట్ కట్టినట్టు, నువ్వు వెళ్ళి ఏం చేసుకో, నాకు తెలుసు నా కొడుకు ఎలా ఉంటాడు అనేసి. సో మై క్వశ్చన్ టు యూ టుడే ఇస్, do we have that kind of relationship with God? ఓకే, లేకపోతే మన పేరెంట్స్కి, ఓకే, నువ్వేం చేసినారా నా కొడుకు మాత్రం చెడిపోడు, నువ్వేం చేసినా నా కొడుకు మాత్రం పిచ్చి సినిమాలకు వెళ్ళాడు, నువ్వేం చేసినా నా కొడుకు మాత్రం చెడ్డ మాటలు మాట్లాడు
అలాంటి నమ్మకం యాజ్ పేరెంట్స్ మాకు ఇస్తారా మీరు? డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్? థింక్ చిల్డ్రన్. ఓకే, ఐఎమ్ పాసింగ్ హియర్, సో థింక్ అబౌట్ ఇట్. ఓకే, యోబు గారు ఎలాంటి గ్రేట్ ఫియర్ ఫర్ గాడ్, లవ్ ఫర్ గాడ్, రెస్పెక్ట్ ఫర్ గాడ్. ఓకే, హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. ఓకే, ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు దేవుని వర్షిప్ చేశాడు, ఏమీ లేనప్పుడు కూడా దేవుని వర్షిప్ చేశాడు కదా నాన్న. సో మనం కూడా అలానే, మనకి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇలాంటి కష్ట కాలం వచ్చినా, ఎలాంటి టైం వచ్చినా దేవుణ్ణి మాత్రం మనం వర్షిప్ చేయడం మానొద్దు. ఓకే, సో వీ విల్ బీ ఏబుల్ టు build that great relationship with God only and only if you worship Him regularly during your good times as well as bad times. Got it, children? Okay, so we will make some notes now. Yes, okay, time for making notes. All right, okay, so first thing is, okay, today's theme. What is the today's theme, Nana? Gattiga establish the relationship with God. Okay na, establish relationship with God, that is the theme. Okay, and we are learning about whom? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరి గురించి? చాట్ బాక్స్ లో రాయండి. హూ ఇస్ ఇట్ అబౌట్? జోబ్, JOB, దట్స్ అ స్పెల్లింగ్. ఓకే, సో జోబ్ గురించి మనం నేర్చుకుంటున్నాం. సో actually the first thing that we learned, okay, from the life of Job is that in all times, okay, we have to love and fear God. Okay, that's the first thing now. Okay, to establish a relationship with God, you have to fear Him, you have to respect Him, you have to love Him the same way. ఓకే, మనకు అన్నీ ఉన్నప్పుడు మనం ఎలా వర్షిప్ చేసామో, ఏమీ లేనప్పుడు దేవుణ్ణి దూషించకుండా, దేవుణ్ణి క్వశ్చన్ చేయకుండా, అదే ప్రేమ, అదే భయము, అదే భక్తి మనం దేవుడికి చూపించాలి. అప్పుడు దేవుడు కూడా మనం అంటే ఇష్టపడతారనమాట. ఓకే, దాట్స్ హౌ యూ బ్రింగ్ అప్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. ఓకే, we will move to the second point, children. Okay, what is the second point in Job's life which we can apply to our life so that యోబు గారు ఎలా ఉన్నారో అలానే మనం కూడా అదే భక్తితో అలాగే ఉండాలి అనేసి అంటే సెకండ్ పాయింట్ ఏంటంటే నాన్న, ఓకే, జోబ్ 1st chapter 8th verse. ఓకే, మీ బైబిల్స్ ఓపెన్ చేసుకుని లుక్ ఇన్ టు యువర్ బైబిల్స్. ఓకే, ఇన్ టు ద స్క్రిప్చర్స్. జోబ్ 1st chapter 8th verse లో సెకండ్ పోర్షన్ ఆఫ్ ది వర్స్, అంటే లాస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ ద వర్స్, సేమ్ వర్స్. ఓకే, ఇట్ సేస్ బ్లేమ్లెస్ అండ్ అప్రైట్ మ్యాన్ అంట. ఓకే, మొత్తం భూమి మీద దెర్ ఇస్ నన్ లైక్ హిమ్ ఆన్ ది ఎర్త్. ఇమాజిన్ చిల్డ్రన్. ఓకే, దేవుడే చెప్తున్నాడు భూమి అంతటి మీద యోబులాగా ఎవ్వరు లేరంట. ఓకే, ఏమంటున్నాడు దేవుడు అంటే బ్లేమ్లెస్ అండ్ అప్రైట్ మ్యాన్ అంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు అంట ఆయన. ఓకే, తెలుగులో మన లైఫ్లో అది అప్లై చేసుకోవాలనేసి అంటే బీయింగ్ ట్రూత్ఫుల్. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలా, చేసి చేయలేదని చెప్పకూడదు, చేయకుండా చేశాను అని చెప్పకూడదు. ఇప్పుడు చూడండి, ఆదాము అవ్వమ్మలు చూడు, చేయొద్దు నాన్న అని చెప్పారు దేవుడు. ఓకే, ఆ పండు తినొద్దు నాన్న అన్నారు, కానీ తిన్నారు కదా. తిన్నందుకు ఏమైంది? తోట బయటకు వచ్చేసారు, ఎంతో శ్రమలు అనుభవించారు, ఎంతో బాధలు అనుభవించారు. అలానే ఇప్పుడు మమ్మీ డాడీ మనకి ఎన్నో విషయాలు చెప్తారు. నాన్న ఎక్కువసేపు టీవీ చూడొద్దు, నీ టైం, స్టడీ టైం ఎఫెక్ట్ అవుతుంది అనేసి. కానీ మనమైనా ఒక్కోసారి వినకుండా టీవీ చూస్తుంటాం. చిన్నపిల్లలు స్పెషల్లీ ఈ మధ్య కాలంలో గ్యాడ్జెట్స్ చాలా అలవాటు అయిపోయారు. ఓకే, గ్యాడ్జెట్స్ పట్టుకొని పబ్జీ అని, ఆ గేమ్ అని, ఈ గేమ్ అని ఎంతో టైం గ్యాడ్జెట్స్ పైన స్పెండ్ చేస్తుంటారు. మన మమ్మీ డాడీ మనకు వార్న్ చేస్తూ ఉంటారు, వద్దు నాన్న అది చేయొద్దని, కానీ మనం చేస్తాం. ఓకే, సో అలా ఉండకూడదు అనమాట. ఉన్నది ఉన్నట్టుగా, అంటే మన మమ్మీ డాడీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవి ఫాలో అవుతూ బీయింగ్ ట్రూత్ఫుల్. ఓకే, చేస్తే అవునమ్మా నేను తప్పు చేశాను, ఈసారి మళ్ళీ చేయను, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే. ఓకే, తప్పు చేయలేదనుకో, లేదు నాన్న చేయలేదు. సో యూ హ్యావ్ టు బి ట్రూత్ఫుల్. అది స్కూల్లో కానీ, అది చర్చ్లో కానీ, అది ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ, ఫ్యామిలీలో కానీ, యూ హ్యావ్ టు బి ట్రూత్ఫుల్ చిల్డ్రన్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, లవ్ అండ్ ఫియర్ యువర్ గాడ్ ఇన్ ఆల్ టైమ్స్. కష్టకాలంలో అయినా, మంచి కాలంలో అయినా, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ and love him in the same way. And second thing that we are learning from Job's life is
you have to be truthful. Okay, now we will move to the third point, children. Okay, same ade verse lo, first chapter 8th verse lo, move to the next phrase. Who fears God anta. He is very very God fearing. So మనం ఫస్ట్ స్టార్టింగ్లో యాక్టివిటీలో చూసాము. ఓకే, ఈ క్రియేషన్ అంతా దేవుడు చేశాడు, ఎంతో వెరైటీ పెట్టాడు. చెట్లలో వెరైటీ పెట్టాడు, మనుషులలో వెరైటీ పెట్టాడు. నో టూ పీపుల్ ఆన్ ది ఎర్త్ ఆర్ సేమ్, రైట్? కొంచెం పోలికలు ఉంటాయి, మమ్మీ లాగున్నాడు, డాడీ లాగున్నారు అనేసి, బట్ నో టూ ఇండివిజువల్స్ ఆర్ alike. ఎవ్రీబడి ఈజ్ యూనిక్ కదా. క్రియేషన్లో అంత వెరైటీ పెట్టాడు దేవుడు. యానిమల్స్లో, బర్డ్స్లో, ప్రతి దాంట్లో చేశాడు. అవన్నీ ఎలా చేశాడు నాన్న? ఒక్క నోటి మాటతో చేశాడు. సో అంత గొప్ప దేవుడు. ఓకే, అంత గొప్ప దేవుడు ఉన్నప్పుడు మనల్ని ఎలా చేశారు? మనం మంటి నుంచి తీయబడ్డాం కదా. మంటి నుంచి తీయబడ్డప్పుడు మన మాటలు చిన్నగా ఉండాలి, మన యాటిట్యూడ్ తక్కువనే ఉండాలి కదా. ఎప్పుడు దేవుడికి భయపడే ఉండాలి. భయపడితేనే కదా తప్పు చేయం నాన్న. భయం లేదనుకో, ఏమంటారులే టీచర్, ఏమంటారులే మమ్మీ, ఏమంటారులే సండే స్కూల్ అన్న, మనం అలా అనుకున్నాం అనుకో, మనం తప్పు చేస్తాం. సో యూ హ్యావ్ టు ఫియర్ గాడ్ చిల్డ్రన్. థర్డ్ థింగ్ దట్ వీఆర్ లర్నింగ్ ఫ్రమ్ జోబ్స్ లైఫ్ ఇస్ యూ హ్యావ్ టు ఫియర్ గాడ్. ఆయన కూడా దేవుడు అంటే ఎంతో భయపడ్డాడు. చాలా గొప్ప దేవుడు అనేసి భయపడి ఆయన ఒక్క చెడ్డ మాట కానీ ఏమీ దూషించలేదు దేవుడిని. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అనేసి అన్నాడు. ఓకే, లెట్ us revise again the points. First one, love and fear God in all times. Second one, okay, you have to be truthful. Okay, and third one, okay, you have to fear God. And the last one that I have to tell you, okay, we will move on to the verse, children. First chapter 8th verse, last portion of the verse. And turns away from evil anta. అంటే ఏంటి? చెడ్డతనం నుంచి, చెడుతనం నుంచి, తెలుగులో ఏముంటుందంటే చెడుతనంని విసర్జించిన వాడు అని తెలుగు బైబిల్లో ఉంటుంది. మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఏదైనా చెడు జరుగుతుందంటే దాని నుంచి ఆయన టర్న్ తీసేసుకుంటాడంట, అంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడంట. ఓకే, సో మనము మన లైఫ్లో అది ఎలా అప్లై చేసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ థింక్, జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఐల్ టెల్ యూ. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్, ఓకే, ఇంటర్మీడియట్ లేకపోతే సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, ఫ్రెండ్స్ అందరు కలిసి అరే ఈరోజు హాలిడే కదా, ఏదైనా మూవీకి వెళ్దాం అనేసి వెళ్తున్నారు. మన దేవుడు ఏం చెప్పాడు? అల్లరితో కూడిన ఆటపాటలు అది మనది కానే కాదు. సో వీఆర్ నాట్ సపోజ్ టు గో అండ్ జాయిన్ దెమ్ ఇన్ ద మూవీ వాచింగ్ ఆర్ వాట్ ఎవర్ కదా నాన్న. ఓకే, సో యూ హ్యావ్ టు keep yourself, you have to turn away from that anta. You have to show your back to that sin or to that evil and come away anta. Okay, so you have to turn away from evil అంటే చెడుతనం నుంచి మనం వచ్చేయాలి. ఓకే, కొంతమంది చెడ్డ మాటలు మాట్లాడేవారు ఉంటారు. వాళ్ళతోటి ఉండి మనం కూడా స్కూల్లో నేర్చేసుకుంటారు కొంతమంది. సో అలాంటి చెడుతనం వచ్చినప్పుడు క్లోజ్ యువర్ ఇయర్స్. ఓకే, అలాంటి చెడ్డ మాటలు, మనం వినకూడని మాటలు కనుక ఎవరన్నా మాట్లాడితే అరే అలా మాట్లాడొద్దురా అనేసి అని చెప్పేసి చెవులు మూసుకొని పక్కకి వెళ్ళిపోవాలి. ఇలాంటి విధమైన చెడుతనమైన నాన్న. ఓకే, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా లేకపోతే గ్రోయింగ్ కిడ్స్ లైక్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ గురించి నేను చెప్తున్నాను. ఎస్పెషలీ కాలేజ్లో మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఓకే, ఎన్నో డిఫరెంట్ వరల్డ్లో ఎన్నో డిఫరెంట్ థింగ్స్కి మీరు యూ విల్ బి ఇంట్రడ్యూస్ టు మెనీ డిఫరెంట్ థింగ్స్. లోకంలో ఉన్న మంచికి మీరు పరిచయం చేయబడతారు, చెడుకి కూడా పరిచయం చేయబడతారు. సో అలాంటి టైంలో యోబు గారిని గుర్తు చేసుకొని ఓకే, చెడుతనంని విసర్జించిన వాడు కనుక ఓకే, అప్పుడు నేర్చుకున్నాము అక్క చెప్పింది అనేసి అని. ఈ వాక్యం అంతా మీరు ఓకే, మీరు ఎక్కడ ఉన్నా వెన్ యూర్ గ్రోయింగ్ అప్ ఓకే, గుర్తుంచుకోండి దిస్ ఈజ్ ద రిలేషన్, హౌ టు బిల్డ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. సో చెడుతనముని విసర్జించాలి, చెడ్డ పనులు చేయకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. గాడ్ చిల్డ్రన్ ఓకే, సో మనము యోబు గారి జీవితం నుండి ఏం నేర్చుకున్నామో? ఫస్ట్ థింగ్ ఇస్ లవ్ అండ్ ఫియర్ గాడ్ ఇన్ ఆల్ టైమ్స్. కష్టకాలంలో, శ్రమల కాలంలో, సుఖకాలంలో మనం దేవుణ్ణి చక్కగా ఆరాధించాలి. ఒక్క మాట కూడా ప్రశ్నించే అర్హత కూడా లేదు నాన్న చెప్పాలంటే. మనం ఏంటి అంత గొప్ప దేవుడి దగ్గర కదా. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. నోట్స్ రాసుకున్నారా? ఓకే, సెకండ్ పాయింట్ ఓకే, యూ హ్యావ్ టు బి ట్రూత్ఫుల్. నిజమే చెప్పాలి. మన దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. సో సత్యమైన దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, సత్యమైన దేవుణ్ణి మనం పూజిస్తున్నాం కనుక మనం కూడా సత్యవంతులుగా ఉండాలి. సో యూ హ్యావ్ టు బి ట్రూత్ఫుల్ చిల్డ్రన్. ఓకే, థర్డ్ వన్ ఓకే, యూ హ్యావ్ టు
turn yourself away from God, and you have to fear God. The last point, the fourth and the fifth. Okay, you have to fear God and you have to turn yourself away from ఈవిల్. సో ఇవన్నీ కనుక మనం మన లైఫ్లో ఓకే ఒక డిసిప్లిన్ లాగా ఓకే ఒక క్రమశిక్షణ లాగా మనము ఈ హ్యాబిట్స్ని మనం కనుక అలవాటు చేసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు బిల్డ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. ఓకే అప్పుడు ఏమవుతుంది తెలుసా నాన్న, మనకి దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది, మనకి దేవుడు అంటే నమ్మకం ఏర్పడుతుంది. ఎలాంటి శ్రమ వచ్చినా కూడా ఏసయ్య నాతో ఉన్నాడు, ఏసయ్య నాకు ఈ ఇబ్బంది నుంచి లేకపోతే ఈ శ్రమ నుంచి ఈ కష్టం నుంచి ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను దాటిస్తాడు అనే నమ్మకము అనే ఫెయిత్ నీలో ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ అనమాట. సో ఐ హోప్ you all made some good notes. Okay, so again I want to show you these slides so that a quick recap of what we have learned. And while I do this, okay, while I show you the laptop with all the points, okay, I want each one of you to make notes in your personal notes. Okay, and weelaithe you can put it in the chat box. Akka, these are the things what we learned. Okay, first thing, today's theme is establish the relationship with God. Yes, and who is it that we learned about, Nana? We learned about Job. Okay, a great person. అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు, ఏమీ లేనప్పుడు దేవుని స్తుతించాడు, డబుల్ పోర్షన్ పొందుకున్నాడు, పిల్లల్ని ఆస్తిని అన్ని దొరికిపోయినాయి ఆయనకి. ఓకే, సో ఆయన లైఫ్ లో మనం నేర్చుకున్నది ఫస్ట్ పాయింట్ ఏంటి చిల్డ్రన్? ఫస్ట్ పాయింట్, లవ్ అండ్ ఫియర్ గాడ్ ఇన్ ఆల్ టైమ్స్. సెకండ్ పాయింట్, బీయింగ్ ట్రూత్ఫుల్. ఎస్ చిల్డ్రన్, second point is being truthful. Okay, third point, he was a God fearing man. Okay, మనం కూడా దేవుడు అంటే భయంతోనూ ప్రేమతోనూ బ్రతికితే అప్పుడు అన్ని యేసయ్యకి ఇష్టమైన పనులే మనం చేస్తాం. And then you should also turn away from evil. This is specially for the growing kids, intermediate, seniors. మీరు బయట తిరిగేటప్పుడు ఏవో చెడ్డ పనులు, చెడ్డ ఫ్రెండ్షిప్స్ అవన్నీ వస్తాయి. So you have to turn away from them. Okay, and when you have a relationship with God, okay, you have to believe that Jesus is all powerful. Okay, you have to believe that Jesus is all powerful and he will take care of you at all times. Got it, children? Okay, so that's about today's session. I hope everybody understood the word of God, and we will, like I said, ఒక డిసిప్లిన్ లాగా ఈ హ్యాబిట్స్ అన్ని ఈ మనం నేర్చుకున్న ఈ 5 పాయింట్స్ అని మన లైఫ్లో అప్లై చేసుకొని మనం కూడా యేసయ్యతో ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని మన జీవితంలో వచ్చే పెద్దగా అయినప్పుడు జీవితంలో వచ్చే ఏ శ్రమలైనా మనం అన్నీ దాటిపోయి యేసయ్య రెండవసారి రాకడికి ఆయన వచ్చినప్పుడు ఆయన మనలందరినీ తీసుకొని వెళ్తాడు. ఎస్ చిల్డ్రన్, ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడే సెషన్ and you were able to understand what God was trying to tell us today. Okay, all right, small questions for the intermediates and for the seniors children. Okay, intermediate children, okay, ఏసయ్య వాళ్ళ శిష్యులతోటి వెళ్ళి ship లో వెళ్ళి he was just going about and all. So what I want you to do is jot down all the 12 disciples names. Okay, and if you can write that, respond to the session, that will be nice. Akka, 12 disciples names ఇవి అనేసని మీరు చాట్ బాక్స్లో వేస్తే చాలా మంచిది. లేకపోతే if you want to write in your own notes, you can write down. That's for the intermediate students. And senior students, you have to go to book of Job, యోబు గ్రంథంకి వెళ్ళేసి 3 ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా, ఆ 3 ఫ్రెండ్స్ నేమ్స్ ఏంటో మీరు రాసి చాట్ బాక్స్లోనే రెస్పాండ్ చేయండి, లేకపోతే మీ నోట్స్లో అన్నా రాసుకోండి, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ when you refer to Job's friends. Got it, children? Okay, so I hope you all understood today's session, and I hope Isaiah will keep all of us, our families, our church members, everybody safe in this pandemic situation. So stay home, Nana, and stay safe, and try to wash your hands like how the people are telling. Try to wash your hands regularly and maintain hygiene for yourself. Don't risk your lives and others' lives. Just stay at home, and God bless you all. Thank you so much. I would also like to thank everybody who attended the session, and also this opportunity that was given to me by the CSI Holy Cross Church Pastorate. Thank you one and all.
all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. అంతా నూతన పరుచును. God makes all things new. అంతా నూతన పరచును. God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. అంతా నూతన పరుచును. God makes all things new. అంతా నూతన పరచును. అన్నైనా సరే రక్తముడైనాను సరే అన్నైనా సరే లలితముడైనాను సరే అక్కడైనా సరే చెల్లైనాను సరే అక్కడైనా సరే చెల్లైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును. నూతన సృష్టిగా ఆయన చేయును. God makes all things new. నీవు క్రీస్తుని నమ్ముకో. God makes all things new. నీవు క్రీస్తుని నమ్ముకో. God makes all things new. గొప్ప రక్షణ పొందుకో. God makes all things new. గొప్ప రక్షణ పొందుకో. నా 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 God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. అంతా నూతన పరచును. God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. అంతా నూతన పరచును. అన్నైనా సరే భక్తముడైనాను సరే అన్నైనా సరే లలితముడైనాను సరే అక్కడైనా సరే చెల్లైనాను సరే అక్కడైనా సరే చెల్లైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును. Things new. నీవు క్రీస్తుని నమ్ముకో. God makes all things new. గొప్ప రక్షణ పొందుకో. God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. అంతా నూతన పరచును. నా 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 God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. అంతా నూతన పరచును. God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. అంతా నూతన పరచును. అన్నైనా సరే భక్తముడైనాను సరే అన్నైనా సరే లలితముడైనాను సరే అక్కడైనా సరే చెల్లైనాను సరే అక్కడైనా సరే చెల్లైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును. Things new. నీవు క్రీస్తుని నమ్ముకో. God makes all things new. గొప్ప రక్షణ పొందుకో. God makes all things new. సమస్తము చక్కగా
Susan. What have you got there? There are different types of leaves. I collected them from the garden. That's very nice. Okay, చాలా బాగున్నాయి. Yeah. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? Look, this one has got some yellow in it. యా లీఫే కానీ ఎల్లో కలర్ ఉంది. ఓకే. And this one is long. యా చాలా పొడవు ఉంది కదా. చూడండి పిల్లలు చాలా పొడవు ఉంది. This is like a spiky one. యా ఇట్స్ గాట్ స్పైక్స్ ఇన్ ఇట్. And this one has a type of design. దీనికి అయితే చాలా బాగుంది డిజైన్. చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. పిల్లలు కనపడుతుందా? ఏ నైస్. And this one is red. యా ఇది చూడండి లీవ్స్ యాక్చువల్లీ గ్రీన్ ఉంటాయి కదా, ఇదేమో రెడ్ కలర్ లో వచ్చింది, కొంచెం వాడిపోయింది కానీ. ఓకే. And look at this. It's a bit of dark green. వావ్ And దిస్ ఇస్ light ఆల్సో green. వెరీ నైస్. చూడండి నాన్న, ఇట్స్ ఆల్సో వెరీ నైస్. ఓకే. వావ్ దేర్ సో మెనీ యు బాట్. Yeah. ఓకే. ఎన్ని వెరైటీస్ సూజన్ కదా. వాట్ డు యు థింక్ అబౌట్ ఇట్ మా? God made them. యా ఇవన్నీ పిల్లలు ఎవరు చేశారు? దేవుడు చేశాడు కదా. ఇదంతా ఏమంటాం మనము? Creation. That's correct. God created all these things and there's lot of variety in it kada. Okay, ivanni chetlu, flowers, leaves. And what do you think about animals, Susan? There are different types of animals. That's nice. There are birds. Okay. Some are huge animals. Some Huge are animal ante? like elephant. Yeah. Ento untundana? పెద్ద ఎలిఫెంట్ కదా. And like tall ones like giraffes. యా జిరాఫ్ ఎంత ఉంటది? చాలా పొడవు ఉంటది. ఓకే. And like really tiny ones like rats. యా ర్యాట్ ఉంటుంది, ఎంత చిన్న బుడ్డిగా ఉంటది కదా. యా సో వాట్ యు థింక్ సూజన్? There are different types. Some are live on the land. Correct. Some live in water. యా Some live on trees. yes so there's lot of And variety. some come in the night Correct. like bats. Yeah, so there's lot of variety of animals and lot of creation, okay, that God has done for us before even we were born on this earth, right? ఓకే. సో ఇవన్నీ ఎవరు చేశారు? మన దేవుడు చేశాడు. ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? మన కోసం. దాట్స్ నైస్. సో మన కోసం చేసినప్పుడు అవన్నిటిని టేక్ కేర్ చేయడం, అంటే అవన్నిటిని ప్రొటెక్ట్ చేయడం ఎవరు చేయాలి? మన డ్యూటీ. దాట్స్ కరెక్ట్. దేవుడు మన కోసం చేసిన వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి కదా. ఓకే. సో ఇట్ ఈస్ అవర్ జాబ్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ దెమ్, టు ప్రొటెక్ట్ దెమ్, రైట్? సో వాట్ ఆర్ వి కాల్డ్ యాజ్? Humans. Right. And when we protect them, we are called as the guardians. Right, children? Yeah. We are called as the The guardians. guardians. Okay. So that is the theme of our VBS VBS. 2020. Okay. So what is the theme, children? The guardians. So we are the guardians of the mother nature, of the entire creation that God has created for us. Okay, that is understood about theme. I have another question. Yes. నిన్నెవరు చేశారు? దేవుడు. నన్నెవరు చేశారు? దేవుడు. మన చుట్టూ ఉన్న నైబర్స్ లేకపోతే లోకంలో ఉన్న వారందరిని ఎవరు చేశారు? దేవుడు. గాట్ ఇట్ చిల్డ్రన్? ఎవరు చేశారు? పెద్దగా. నో ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్. పెద్ద చెప్పాలి. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మనందరినీ దేవుడు చేశాడు. సో దేవుడు చేసినప్పుడు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం కూడా దేవుడి క్రియేషన్ కాబట్టి మనం కూడా నీట్ ఉండాలా, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా కదా. దర్స్ లాట్ ఆఫ్ వైరస్ అరౌండ్ కదా. ఆ వైరస్ పేరేంటబ్బా? మర్చిపోయాను. ఏం పేరు? కరోనా వైరస్. యా, coronavirus. What is it called? Coronavirus. So that's the reason we are doing this VBS ఆన్లైన్ కదా. సో VBS మనం ఆన్లైన్ చేసుకుంటున్నాం బికాస్ ఆఫ్ దట్ వైరస్. సో మనం అందరము చెప్తున్నారు కదా, డాక్టర్స్ అందరు చెప్తున్నారు ఏమని? And its scientific name COVID-19. Yeah, COVID-19. That's good. So you have to stay home, you have to stay safe and you have to stay hygienic. మన హ్యాండ్స్ మొత్తం ఊరికే వాష్ చేస్తూ ఉండాలి కదా. మనం క్లీన్ గా ఉండాలి. సో మనం కూడా దేవుడి క్రియేషన్ కాబట్టి ఫిజికలీ క్లీన్ ఉండాలి. దాట్స్ వన్ థింగ్. అలానే మన మైండ్, మన హార్ట్, మన స్పిరిట్ కూడా క్లీన్ ఉండాలి. అప్పుడే మనకి దేవుడు ఇష్టపడతాడు. Okay, so physical cleanliness, okay, washing your hands, taking bath, taking a shower, everything, and your heart should be clean. Heart should be clean ante jealousy, కోపం, వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇది ఇష్టం ఉండదు,
పాపం చేయడం అలాంటివి ఉండకూడదు. ఓకేనా? అలా కాకుండా యేసయ్య కలిగిన దివ్య లక్షణాలు అంటే ప్రేమ, ఓకే, న్యాయము, జీవము, ఆయన ఎంత మంచి మాట, సత్యము, దాట్స్ కరెక్ట్. ఓకే, సో అలాంటి అన్ని దైవ లక్షణాలు అంటే దేవుని లక్షణాలు మనం కలిగి ఉంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము. అప్పుడు దేవుడు మనల్ని కూడా ఇష్టపడతాడు. ఎందుకంటే పౌల్ గారు ఏమన్నారు తెలుసా? మీరు దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అంటే మనం అందరము దేవునికి టెంపుల్స్ లాంటి వాళ్ళం, అంటే చర్చెస్ లాంటి వారు. ఓకే, మనం చర్చ్కి వెళ్ళలేమని బాధపడకుండా, ఓకే, మనల్ని మనం క్లీన్ పెట్టుకొని, మన మనసుని క్లీన్ పెట్టుకొని, మన హార్ట్ని క్లీన్ పెట్టుకొని, ఓకే, మన ఫిజికలీ కూడా మనం క్లీన్ ఉండి, ఓకే, మనం గార్డియన్స్ కాబట్టి నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి, అలానే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే యేసయ్య చాలా హ్యాపీ ఉంటాడు. దాట్ ఈస్ అబౌట్ ద థీమ్. డిడ్ యు గెట్ ఇట్ చిల్డ్రన్? ఎస్? కెన్ ఐ గెట్ అ వెరీ బిగ్ షౌట్? Yes. ఓకే, VBS లో మనం ఎస్ అని అలా చెప్తామా? No. ఎలా చెప్తాం మరి? Oh yes. గట్టిగా గట్టిగా. Oh yes. That's all. That's all, children, from us, from the activities side. Stay home, stay safe. Hello, children, and hello, parents. I hope you're all doing good and safe. Thank you so much for watching these online sessions of Vacation Bible School 2020. Today, we are going to learn the memory verse, and according to the theme of today, it is all about our relationship with our God, our Father. I'm sure we've all learned when we were really young that Lord Jesus Christ is our very, very best friend. But today, through this memory verse, we are going to learn how Jesus Christ has helped us become friends with our Father in heaven. So, today's memory verse is from the book of Romans, chapter 5, verse 11. Romans, chapter 5, verse 11. How are we going to remember this particular Bible verse? And it's going to be very easy. As much as I've seen in a lot of Bible movies that most of these Romans have really good mustaches. So let's remember this Bible verse through the help of this action. Romans chapter 5 verse 11. Let's do this once again. Romans chapter 5 verse 11. Now that was the easy part. Coming to the actual verse. This entire verse is not really big and it's very small. I hope it's going to be very easy for all you little children. So Romans chapter 5 verse 11 talks about, we rejoice this wonderful relationship with God as our Lord Jesus Christ has made us friends with God. Now, how do we do this with actions? It's going to be very simple. Just follow me. We rejoice this wonderful relationship with God as our Lord Jesus Christ has made us friends with God. Isn't that easy? Let's try to do this once again. We rejoice this wonderful relationship with God as our Lord Jesus Christ has made us friends with God. I hope this was really easy for everyone, and please remember this and say it aloud. Thank you so much. Stay safe, stay home. Let's praise the Lord.
బాగున్నారు కదా అందరూ? సేఫ్గా ఉన్నారు కదా? ఓకే, వెరీ నైస్. మనం అందరం ప్రేయర్ చేస్తున్నామా? ఇప్పుడే అంత లాక్డౌన్ ఉంది కదా, ఎక్కడ చూసినా లాక్డౌన్ కదా. ఇప్పుడు మనం ఎందుకు ఇంట్లో ఉంటున్నాం? మన పేరెంట్స్ ఎవరు బయటికి వెళ్ళట్లేరు, మన డియర్ వన్స్ ఎవరు బయటికి వెళ్ళట్లేరు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద పాండమిక్ డ్యూ టు COVID-19 కదా. సో ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి పిల్లలు? మీరు అందరు ఏం చేస్తున్నారు పిల్లలు? మేమేం చేస్తాంలే, అంత డాడీ వాళ్ళు చూసుకుంటారు, అంత పాస్టర్ అంకుల్ వాళ్ళు చూసుకుంటారు, అట్లా అనుకుని గమ్మున మనం కూర్చోలేం కదా పిల్లలు. మనల్ని దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? మనం అందరము మోకరించి దేవునికి ప్రేయర్ చేస్తే దేవుడి సిచ్యువేషన్ మొత్తం మార్చేస్తాడు కదా పిల్లలు. మీరు అందరు చర్చ్కి మిస్ అవుతున్నారా? సండే స్కూల్ని మిస్ అవుతున్నారా? సో మనం కూడా అందరం మిస్ అవుతున్నాం కదా. ఈ ఆన్లైన్ VBS ఏం బాగాలేదు కదా. ఈ ఆన్లైన్ VBS ఇట్లాంటివి ఏం లేకుండా మనం అందరం కలిసి మళ్ళీ VBS చేసుకోవాలి అంటే మనం అందరం ఏం చేయాలి? కూర్చొని మనము ప్రేయర్ చేయాలి జీసస్కి. సో ఈ రోజు మన థీమ్ ఏంటి పిల్లలు? ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. సో మనం డివోషన్ టైంలో ఎట్లా దేవునితోని రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని మనం అన్ని స్టోరీ విన్నాం కదా, మేరేక చెప్పింది. సో అవన్నీ మనం ఫాలో అవుతూ దేవునితో రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేయర్. సో ఈ సిచ్యువేషన్ మారడానికి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఉన్నందుకు, ఈ భయంకర సిచ్యువేషన్లో మనం ఉన్నందుకు మనం చాలా ప్రేయర్లో గడపాలి పిల్లలు. సో మీరు అందరు గడుపుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ దీని తర్వాత మీరు ఖచ్చితంగా ప్రేయర్లో గడుపుతారని నేను ఆశిస్తున్నాను పిల్లలు. ఓకేనా? మీరందరు నాతో పాటు ప్రేయర్లో ఉండడం అనేది నేర్చుకుంటారు కదా ఈరోజు. సో ఈరోజు మనము 5 ఫింగర్ ప్రేయర్ గురించి నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? సో ఈ 5 ఫింగర్ ప్రేయర్ గురించి నేర్చుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు పిల్లలు? అందరు రెడీయా? మెలడీ, వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్? వాట్ ఈస్ దిస్? ఏంటిది? హ్యాండా? ఓకే. సో ఈ హ్యాండ్కి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి మమ్మ? 5 ఫింగర్స్ ఉన్నాయి. ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 5 ఫింగర్స్. ఓకే, మనం ఈ 5 ఫింగర్స్ తోటి 5 ఫింగర్ ప్రేయర్ మనం ఇప్పుడు అందరికి నేర్పిద్దాం. ఓకేనా? ఓకే. ఇదేంటి పిల్లలు? ఇట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఎ హ్యాండ్ కదా. అందరికి కనిపిస్తుందా? ఓకే, మీరందరూ చేతులు ఇట్లా పెట్టండి, 2 చేతులు తీసుకొని. ఓకే, హౌ మెనీ ఫింగర్స్ డూ వీ హ్యావ్ ఆన్ ఈచ్ హ్యాండ్? 5 fingers kada. So now let us learn about 5 finger prayer. Okay na? So which finger is close to you? Which is close to you? It's a thumb finger kada. So ee picture oksa chudandi pillalu. So thumb finger reminds us to pray for your dear ones or for your close ones. ఓకేనా? సో క్లోజ్ వన్స్ అంటే ఎవరెవరు వస్తారు పిల్లలు? మన పేరెంట్స్ గురించి, మన నైబర్స్ గురించి, మన రిలేటివ్స్ గురించి, మన గ్రాండ్ పేరెంట్స్ గురించి, మనము ఫ్రెండ్స్ గురించి మనము ప్రేయర్ చేయాలి అని మన థంబ్ ఫింగర్ మనల్ని రిమైండ్ చేస్తుంది. సో ఈ పాండమిక్ టైంలో మన డియర్ వన్స్కి ఎవ్వరికి కరోనా వైరస్ అనేది దగ్గరికి రాకుండా ఉండాలని మనం మన డియర్ వన్స్ గురించి ఫస్ట్ మనము ప్రేయర్ చేయాలి పిల్లలు. తర్వాత ఏ ఫింగర్ ఉంది? నెక్స్ట్ ఇస్ అ pointer finger or index finger kada. So this index finger should remind us to pray for our teacher, preacher or pastor and for the Sunday school teachers. ఓకే, సో వీళ్ళందరి గురించి మనము పాయింటర్ ఫింగర్ లో ప్రేయర్ చేస్తాం. ఎందుకు పాయింటర్ ఫింగర్ లో ప్రేయర్ చేస్తాము అంటే వాళ్ళు మనకి విచ్ ఇస్ రైట్, విచ్ ఇస్ రాంగ్ అని ఒక మంచి వే మనకి పాయింట్అవుట్ చేసి చూపిస్తారు కదా. అందుకని మనము వీళ్ళ కోసము పాయింటర్ ఫింగర్ లో ప్రేయర్ చేస్తాం పిల్లలు. వీళ్ళందరికీ కూడా ఎట్లాంటి వైరస్ వీళ్ళ దగ్గరికి రాకుండా వీళ్ళు మంచి సేవ చేయాలని మనము వీళ్ళ కోసం ప్రేయర్ చేయాలి పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ ఏ ఫింగర్ పిల్లలు? థర్డ్ వన్ ఇస్ ద మిడిల్ ఫింగర్. పిల్లలు మీరు అందరు ఇట్లా హ్యాండ్ పెట్టినప్పుడు విచ్ ఫింగర్ ఇస్ ద టాలెస్ట్ వన్? ఇట్ ఈస్ ద మిడిల్ ఫింగర్. సో మిడిల్ ఫింగర్ will remind us about the high authorities.
లైక్ మన లోకల్ గవర్నమెంట్ ఉంది, మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు, మన సీఎం ఉన్నారు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. వీళ్ళందరూ ఈ పాండమిక్ టైంలో చాలా కష్టపడుతున్నారు మన కోసం కదా పిల్లలు. సో వాళ్ళందరూ మన కోసం డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి. సో వాళ్ళకి కరోనా వైరస్ రాకుండా వాళ్ళు మన డాక్టర్స్, నర్సెస్, మున్సిపల్ వర్కర్స్ వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా మన కోసం, అందరు గవర్నమెంట్ వాళ్ళు. సో వాళ్ళందరి కోసం కూడా మనము ప్రేయర్ చేయాలి పిల్లలు. సో నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ ఇస్ ద రింగ్ ఫింగర్. సో పిల్లలు మనం అన్ని ఫింగర్స్ లో కంటే మనం చూస్తే రింగ్ ఫింగర్ ఇస్ ద వీకెస్ట్ వన్. మనం ఏదైనా లిఫ్ట్ చేయాలన్నా, ఏదైనా పట్టుకోవాలన్నా కూడా రింగ్ ఫింగర్ కంపల్సరీ వేరే ఫింగర్ యొక్క సపోర్ట్ తీసుకుంటుంది. సో దట్ ఈస్ వై దిస్ రింగ్ ఫింగర్ విల్ రిమైండ్ అస్ అబౌట్ ద వీక్, పువర్ అండ్ నీడీ. సో ఎవరైతే వీక్ ఉన్నారో ఈ టైంలో చాలా మంది డిజీజెస్ తో సఫర్ అవుతున్నారు, కొంతమంది కరోనా వైరస్ తో బెడ్ పైన ఉన్నారు, మృత్యుకి దగ్గరగా ఉన్నారు చనిపోయడానికి. సో అట్లాంటి వాళ్ళందరి గురించి ప్రేయర్ చేయాలి పిల్లలు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరు చాలా కష్టంలో, చాలా ఏడ్చుకుంటూ వాళ్ళు అట్లా ఉన్నారు పిల్లలు. వాళ్ళందరి గురించి మనము ప్రేయర్ చేయాలి. ఇంకా ఈ పాండమిక్ వల్ల చాలా మందికి జాబ్స్ లేవు, చాలా మంది కూలీ వాళ్ళు చేసే వాళ్ళకి జాబ్స్ లేవు, వాళ్ళకి తినడానికి ఫుడ్ లేదు. సో వాళ్ళందరి కోసము వాళ్ళ నీడ్స్ అన్ని దేవుడు మీట్ చేయాలని మనము వాళ్ళ కోసము ప్రేయర్ చేయాలి పిల్లలు. నెక్స్ట్ కమ్స్ ద లిటిల్ ఫింగర్. సో ఈ లిటిల్ ఫింగర్ విల్ రిమైండ్ us టు ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. సో వీటన్నిటిని తర్వాత మనము లిటిల్ ఫింగర్ అంటే చాలా కొద్దిగా ఇంపార్టెన్స్ మన గురించి మనం ఇచ్చుకోవాలి. సో ఎప్పుడైతే మన నీడ్స్ గురించి మనము కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటామో అప్పుడు దేవుడు ఎక్కువగా మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తాడు. ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ అవసరతల గురించి మనం ఎక్కువ ప్రేయర్ చేస్తామో అప్పుడు దేవుడు మన అవసరతలను ప్రయారిటీగా పెట్టుకొని మనకి ఇంకెక్కువగా అవసరతల్ని దేవుడు తీరుస్తాడు. ఓకేనా పిల్లలు? ఆల్ 5 ఫింగర్స్ అయిపోయినాయి కదా. అన్ని 5 ఫింగర్స్ అయిపోయినాక ద వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ లెఫ్ట్ ఇన్ అవర్ హ్యాండ్ ఇస్ అవర్ పామ్ కదా. సో ఈ పామ్ రిమైండ్స్ us టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. సో మనకి ఎక్కువ థ్యాంక్స్ గివింగ్ నేచర్ కలిగి ఉండాలి పిల్లలు. మనం ఎప్పుడు దేవుడికి, చాలా మంది పిల్లలు మన ఇంట్లో ఒక 10 టాయ్స్ ఉన్నాయి, ఆ 10 టాయ్స్ కూడా లేని పిల్లలు ఉంటారు కదా. మనం ఇప్పుడు మంచి ఫుడ్ తింటున్నాం, ఆ ఫుడ్ కూడా తినని పిల్లలు ఉన్నారు. మంచి డ్రెస్సెస్ వేసుకుంటున్నాం, మన పేరెంట్స్ మంచి మంచి డ్రెస్సెస్ కొనిస్తున్నారు, కానీ చినిగిపోయిన డ్రెస్సెస్ వేసుకునే పిల్లలు కూడా ఉన్నారు కదా. సో అట్లాంటి వాళ్ళందరి గురించి, వాళ్ళందరినీ గుర్తు పెట్టుకొని దేవుడు మనకి ఇచ్చిన వాటన్నిటికీ మనము థ్యాంక్స్ కలిగి ఉండి ఎప్పుడు మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి పిల్లలు. సో మనం ద హైయెస్ట్ పోర్షన్ మనం దేనికి కేటాయించాలి పిల్లలు? యూ షుడ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఓకేనా పిల్లలు? సో ఈ పాండమిక్ టైంలో ఈ 5 ఫింగర్ ప్రేయర్ మీరందరు గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ప్రేయర్ చేస్తారని నేను నమ్ముతున్నాను పిల్లలు. ఈ పాండమికే కాకుండా దీని తర్వాత కూడా మీరందరూ ఈ 5 ఫింగర్ ప్రేయర్ ని కంటిన్యూ చేయండి. ఓకేనా పిల్లలు? అందరూ మంచిగా ఉండండి, ఇంట్లో ఉండండి, స్టే సేఫ్. గాడ్ బ్లెస్ యూ. Oh
వెల్ హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ డూయింగ్? హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్ అండ్ స్టేయింగ్ సేఫ్ కదా. దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం ఈ యొక్క VBS 2020 మరొకసారి మనం లైవ్లో ఈ యొక్క VBSలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా, ప్రతి ఒక్క సండే స్కూల్ చైల్డ్కి కూడా దేవుడి నామం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క హోలీ క్రాస్ చర్చ్ ECIL పాస్టర్ తరఫు కూడా మీకు బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. వెల్, ఈరోజు నేను బయట ఉండడానికి కారణం ఒకటి ఉంది. ఈరోజు మనము ఒక మిషనరీ గురించి నేర్చుకోబోతున్నాం. ఆయన పేరు వచ్చి యోయాకిమ్ నియాండర్ కదా. ఈయన జర్మనీ దేశంలో బ్రీమెన్ అనే పట్టణంలో ఆయన జన్మించాడు. అయితే ఈరోజు నేను ఇక్కడ నేచర్ ఉన్న కారణం ఏమంటే, ఈ మనం తెలుసుకోబోయే మిషనరీ కూడా హీ లవ్స్ నేచర్. హీ యూస్ టు లైక్ టు గో అరౌండ్ ఇన్ నేచర్, హీ యూస్ టు స్పెండ్ టైమ్ ఇన్ నేచర్. అయితే ఈయన విశేషం ఏమంటే, ఈయన చాలా హిమ్స్ రాశాడు కదా. ఆయన రాసిన ఒక ఫేమస్ హిమ్ ఏంటంటే, ప్రైజ్ టు ద లార్డ్ ది ఆల్మైటీ ద కింగ్ ఆఫ్ క్రియేషన్. ప్రైజ్ టు ద లార్డ్ ది ఆల్మైటీ ద కింగ్ ఆఫ్ క్రియేషన్. ఇది ఇంచుమించు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇది ఏదో ఒక సమయంలో పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ హిమ్ వచ్చి దిస్ ఈస్ ప్రైజింగ్ గాడ్, దిస్ ఈస్ ప్రైజింగ్ గాడ్, ఆర్ దిస్ ఈస్ కాల్డ్ హిమ్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. కాబట్టి ఈ యొక్క హిమ్ రాసిన అతని పేరు యోయాకిమ్ నియాండర్. ఇంతకుముందు నేను చెప్పినట్లు హీ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1650 ఇన్ ద ప్లేస్ కాల్డ్ బ్రీమెన్ ఇన్ జర్మనీ. అయితే దాని తర్వాత వాళ్ళ తాతగారు ఆయన ఏం చేశారంటే, యాక్చువల్లీ వీళ్ళ ఫ్యామిలీ నేమ్ లేదంటే సర్ నేమ్ వచ్చి న్యూమెన్. అయితే ఆయన కొంచెం ఫ్యాషనబుల్గా ఉండాలని చెప్పి దాన్ని గ్రీక్లోకి న్యూమెన్ అనే పదాన్ని మార్చడం జరిగింది. అయితే గ్రీక్లో మార్చినప్పుడు దట్ సౌండ్స్ యాజ్ నియాండర్. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ ఇంటి పేరు నియాండర్గా మారిపోయింది. సో మనం తెలుసుకోబోయే మిషనరీ పేరు యోయాకిమ్ నియాండర్. దాని తర్వాత కొన్ని రోజులకి ఆయన యోయాకిమ్ పుట్టిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ తాతగారు చనిపోవడం జరిగింది. తాతగారు చనిపోయిన తర్వాత యాజ్ హీ వాజ్ స్టడింగ్ ఇన్ స్కూల్ అండ్ హీ ఫినిష్ దిస్ కాలేజ్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీలో జాయిన్ అయ్యే టైంలో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం జరుగుతుంది. ఆయన చనిపోయినప్పుడు యూనివర్సిటీకి వెళ్ళడానికి ఈయన దగ్గర అంత డబ్బు లేని సమయంలో హీ వాజ్ జస్ట్ థింకింగ్ వాట్ టు స్టడీ, వాట్ టు డూ అండ్ హౌ టు గో అబౌట్. ఆ సమయంలో ఈయనకు వచ్చిన తలంపు ఏంటంటే టు జాయిన్ థియాలజీ కదా, దైవజ్ఞాన కాలేజ్లో. లేదంటే మనకి ACTC ఏ విధంగా ఉంది, UTC లేదంటే UBS కాలేజెస్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా బ్రీమెన్ పట్టణంలో కూడా థియాలజీ కాలేజ్లో ఈయన 1666లో జాయిన్ అయిన తర్వాత 1670 వరకు ఈ యొక్క కాలేజ్లో థియాలజీ చేయడం జరిగింది. థియాలజీ చేసిన తర్వాత ఆయన ఎక్కువ మనసు పట్టలేదు. అంటే థియాలజీలో పాస్టర్ లాగా ఉండాలా లేదంటే ఒక మినిస్టర్ లాగా మిషనరీ లాగా ఉండాలా అని పెద్ద ఆలోచన కలగలేదు. అప్పుడు మనకు కూడా ఉంటుంది కదా, కొన్నిసార్లు మనము చదువుకున్నా కానీ చదువుకోబుద్ధి కాదు కదా, చదువుకున్న తర్వాత ముందేం చేస్తాంలే అన్ని తలంపులు కూడా వస్తూ ఉంటాయి. సేమ్ అదేవిధంగా యోయాకిమ్ నియాండర్ కూడా కలిగింది. అయితే ఒకానొక సమయంలో ఆయన ఒక పాస్టర్ గారు, ఆయన పేరు వచ్చి థియోడర్ గారు. థియోడర్ పాస్టర్ గారు చెప్పిన విషయాలు చాలా ఆకట్టుకున్నాయి. ఈరోజు మనం కూడా చిన్నపిల్లలు సండే స్కూల్లో ఉన్నప్పుడు సండే స్కూల్ టీచర్ కానీ లేదంటే చర్చ్లో ఉన్నప్పుడు పాస్టర్ అంకుల్ కానీ పాస్టర్ ఆంటీ కానీ వారు చెప్పిన వాక్యాలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటే కొన్ని మనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అదేవిధంగా యోయాకిమ్ నియాండర్ కూడా ఈ యొక్క థియోడర్ పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పటి నుంచి ఆయన మినిస్ట్రీలో ఉండాలని చాలా ఆసక్తి కలిగి ఆయన ఉన్నాడు. అటు తర్వాత ఏమైందంటే మినిస్ట్రీ సందర్భంగా ఇన్ ద ఇయర్ 1671 ఈయన ఏం చేశారంటే ఒక హెడల్బర్గ్ అనే ప్రాంతంలో ఒక ట్యూటర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ట్యూటర్ అవుతున్న కొన్ని సంవత్సరాలకి మేబీ 1674 ఆ టైంలో హీ హెస్ బికమ్ అ టీచర్ ఇన్ ద లాటిన్ స్కూల్ డసెల్డార్ఫ్ అనే పట్టణంలో ఒక లాటిన్ స్కూల్లో ఆయన ఫుల్ టైం టీచర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా టీచర్గా ఆయన పనిచేస్తుండ్రు, అసిస్టెంట్ పాస్టర్గా కూడా ఆయన తన యొక్క విధిని నిర్వహిస్తూ ఉన్నాడు. అంటే హీ వాజ్ అసిస్టింగ్ ఇన్ ద చర్చ్ సర్వీస్. అయితే యోయాకిమ్ నియాండర్కి ఒక మంచి అలవాటు ఉండేది. ఎవ్రీ ఈవినింగ్ ఆఫ్టర్ హీస్ డన్ విత్ హిస్ డ్యూటీ ఆయన ఇట్లాగే డఫుల్ ఫోర్డ్లో డసెల్ డార్ఫ్లో డసెల్ అనే చిన్న నది ఒకటి ఉండేది. సో హీ యూస్ టు గో టు దట్ రివర్ ఎవ్రీ డే. డసెల్ అనే రివర్కి ఆయన వెళ్ళి అక్కడ కొంచెం సమయం గడిపేవారు. ఆ సమయంలో హీ యూస్ టు గెట్ ఇన్స్పైర్డ్ బై ద నేచర్. అంటే మన చెట్లు, ఆ నీళ్ళు, జలాలు అవన్నీ చూసినప్పుడు హీ యూస్ టు గెట్ ఇన్స్పిరేషన్ అండ్ హీ యూస్ టు రైట్ హిమ్స్. దగ్గర ఆయన ఒక 60 హిమ్స్
రాయడం జరిగింది. అందులో ఈరోజు మనం తెలుసుకునే హిమ్ ఏమంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రైజ్ టు ద లార్డ్ ది ఆల్ మైటీ ద కింగ్ ఆఫ్ క్రియేషన్. అయితే ఇంకొక మంచి విషయం ఏమంటే, మనం చాలాసార్లు మన యొక్క కీర్తన పుస్తకం నుంచి పాటలు పాడుతూ ఉంటాం కదా మన చర్చ్లో. అయితే ఇదే పాట మన కీర్తన పుస్తకంలో హిమ్ నంబర్ 622 మీరు చూసినట్లయితే హిమ్ నంబర్ 622 622వ సంగీతం మన యొక్క ఆంధ్ర కీర్తన పుస్తకంలో ఉంది. మీరు చూడొచ్చు, కింద పేరు చూసినట్లయితే జే నియాండర్ అని ఉంటుంది. అయితే మనం చదువుకునే ఈరోజు తెలుసుకునే మిషనరీ పేరు కూడా అదే. సో ఆయన రాసిన సంగీతం ఇది జర్మనీలో చాలా ప్రఖ్యాతి చెందిన సంగీతంగా లేదంటే ఒక పాటగా ఇది ఉన్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే దీన్ని అన్య భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తే అందరూ కూడా ఈ పాట పాడి దేవుని స్తుతిస్తారు కదా అని చెప్పి ఇంగ్లీష్లో మరియు ఇతర భాషల్లో కూడా ఇది ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అయితే ఈయనని ఒక గ్రంథకర్త, ఆయన పేరు జాన్ జూలియన్, ఆయన ఏమన్నారంటే హీఈస్ అ మ్యాగ్నిఫిసెంట్ హిమ్ ఆఫ్ ప్రైజ్ టు గాడ్, పర్హాప్స్ ది ఫైనెస్ట్ క్రియేషన్ ఆఫ్ ఇట్స్ ఆథర్ అండ్ ఇట్స్ ద ఫస్ట్ ర్యాంకింగ్ ఇన్ క్లాస్ అని చెప్పారనమాట. ఐ రిపీట్, జాన్ జూలియన్ ఏమన్నారంటే a magnificent hymn of praise to God, perhaps the finest creation of its author and of the first rank in its class. అంటే సంగీతాల్లో ఆయన రాసింది అత్యున్నతమైన సంగీతంగా ఇది పేర్కొనబడడం జరిగింది. అంతేకాకుండా జర్మనీ రిఫర్మేషన్ అయిన తర్వాత దిస్ హిమ్ లేదంటే యోయాకిమ్ నియాండర్ గారికి ఒక మంచి బిరుదు కలిగింది. ఏమంటే ఈజ్ ద ఫస్ట్ రిఫర్మేషన్ హిమ్ రైటర్గా లేదంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హిమ్ రైటర్స్గా ఆయనకి ప్రఖ్యాతి చెందింది. అయితే సాడ్లీ ఆఫ్టర్ 30 years ఇన్ ద ఇయర్ 1680 సంవత్సరంలో ఆయనకి ట్యూబర్క్యులోసిస్ రావడం జరిగింది. టీబీ వచ్చిన తర్వాత ఆయన టీబీ ద్వారా ఆయన చనిపోవడం జరిగింది. ఆన్ 31st May 1680 ఆ సంవత్సరంలో 1680 సంవత్సరంలో ఆయన ట్యూబర్క్యులోసిస్ వ్యాధితో చనిపోవడం జరిగింది. అయితే ఆయనకి ఇంతకుముందు చెప్పాను కదా, ప్రకృతి అంటే చాలా ఇష్టం. హీ యూస్ టు లవ్ నేచర్, హీ యూస్ టు లవ్ స్పెండింగ్ టైమ్ ఇన్ నేచర్ ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ ఇన్ నేచర్. కాబట్టి మనం కూడా ఈ హిమ్ ఏవైతే చెప్తుందో ఈ సృష్టి అంతా కూడా దేవుడిని స్తుతించాలా, ఆరాధించాలని చెప్తుంది. కాబట్టి మనము దేవుడు ఈ యొక్క సృష్టి చేసిన దానికంటే ఇంకా గొప్పవాళ్ళం మనం. కాబట్టి మనం కూడా దేవుడిని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం స్తుతించేవారుగా ఉండాలా, ఆరాధించేవారుగా ఉండాలి. ఈరోజు మనం లెసన్ నేర్చుకున్నాం కదా ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జోబ్, ఏ విధంగా యోబు దేవునికి అతి సన్నిహితంగా ఉన్నాడు, ఏ విధంగా అయితే జోబు ఒక రైచియస్ పర్సన్గా ఉన్నాడో మనం కూడా దేవుడు అదే విధంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు కదా. అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, బట్ నాట్ ఏ ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో, ఇఫ్ యూ కమ్ టు గాడ్ విత్ అ రిపెంటెంట్ హార్ట్, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నేను తప్పు చేశాను నాకు క్షమించండి ప్రభువా అంటే, మన దేవుడు నమ్మదగినవాడు, మన దేవుడు చాలా నీతిమంతుడు. కాబట్టి మన పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. ఈ VBS సమయంలో మనలో ఎవరైనా కానీ ఏ తప్పు చేసినా, చిన్నది కానీ పెద్దది కానీ, అది దేవునికి విరుద్ధమైనదే ఉండొచ్చు, మన యొక్క పేరెంట్స్కి విరుద్ధమైనదే ఉండొచ్చు, లేదా మన ఫ్రెండ్స్కే విరుద్ధంగా ఉండొచ్చు. ఏమైనప్పటికీ ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో విత్ రిపెంటెంట్ హార్ట్, మనం నిజంగా దేవుని దగ్గరకు వచ్చి నిజంగా ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తామో మన పాపాలు, దేవుడు మన పాపాలన్నీ కూడా క్షమించేవాడిగా ఉన్నాడు, మనల్ని హత్తుకునేవాడుగా ఉన్నాడు. ఏ విధంగా అయితే యోయాకిమ్ నియాండర్ తన జీవితాన్ని దేవుని యొక్క సేవకు అర్పించినప్పుడు దేవుడు అద్భుతంగా ఒక మంచి సాంగ్ రైటర్ లేదంటే మంచి హిమ్ రైటర్గా దేవుడు అతన్ని చేశాడు. ఈరోజు మీరు కూడా దేవుని చేతిలో వాడబడాలని ఆశిస్తున్నట్టయితే మీరు కూడా దేవుని సన్నిధికి వస్తే దేవుడు మిమ్మల్ని కూడా లేవనెత్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. అదేవిధంగా మిమ్మల్ని ఒక స్పెషల్ వెజల్గా మిమ్మల్ని దేవుడు చేస్తాడు. అంతేకాకుండా ఒక మంచి పాత్రగా దేవుడు తన యొక్క సేవలో మిమ్మల్ని వాడుకుంటాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు మరి మీరు దేవుని దగ్గరకు వస్తారా, మీరు ప్రార్థన చేస్తారా, మీ యొక్క పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటారా, దేవుడు మీకు క్షమాపణ ఇస్తాడు. అంతేకాకుండా దేవుడు మిమ్మల్ని హత్తుకుంటాడు, దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు. కానీ ఈరోజు మనం తెలుసుకున్న మిషనరీ యోయాకిమ్ నియాండర్ ఏ విధంగా అయితే తన జీవితాన్ని నడిపాడో కదా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 హీ హాజ్ రిటన్ 60 hymns కదా. 30 yearsకి 60 hymns రాశాడు. అందులో ద ఫేమస్ హిమ్ వచ్చి ప్రైజ్ టు ద లార్డ్ ది ఆల్ మైటీ ద కింగ్ ఆఫ్ క్రియేషన్.
ఈ క్రియేషన్లో మనం కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా దేవునికి స్తుతి చెల్లించేవారిగా ఉండాలా, ఆరాధించేవారిగా ఉండాలి. అట్టి కృప, అట్టి నడిపింపు దేవుడు మనందరికీ, మన VBSలో పాల్పొందిన ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క సంఘానికి కూడా తోడై నీడై నడిపించను గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.
పిల్లలారా, ఈరోజు విబిఎస్ ఆన్లైన్లో చక్కని పాటలు, చక్కని వర్తమానం విన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క యోబు జీవితంలోని కొన్ని విషయాలు నేర్చుకున్నారు. దేవుడు మానవ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొంతమందిని మాత్రమే మెచ్చుకున్నాడు. ఒక ఆయన సాత్వికుడు అంటాడు, ఒక ఆయన స్నేహితుడు అంటాడు. యోబును భూమి అందంతట్లో మంచివాడు అన్నాడు. ఎందుకన్నాడంటే ఆయనలో 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి యథార్థవంతుడు, సత్యవంతుడు, అయిన తర్వాత చెడుతనం విడిచిపెట్టినవాడు. ఆ విధంగా దేవునితో మెప్పు పొందాలంటే మనం కూడా యోబులాగా ఉండాలని నేర్చుకుంటున్నాం. అయితే యోబులా ఆ విధంగా ఉండటానికి యోబు ఒక పని చేశాడు. ఏంటిదంటే భయము భక్తి కలిగి అని అన్నాడు. యోబు మొదటి గ్రంథం 8వ వచనంలో మాట ఉంటుంది. భయము భక్తులు ఎట్లా వస్తాయనంటే ప్రతిరోజు దేవుణ్ణి వాక్యం చదవడం, అర్థం చేసుకోవడం, అనుకరించడం చేస్తే దేవునిలో భయము భక్తి వస్తుంది. అటువంటి తీర్మానం ఈరోజు చిన్నపిల్లలుగా మీరు చేసుకుంటే చిన్ననాటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి మీ జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించి మిమ్మల్ని కూడా మెచ్చుకుంటాడు. ప్రార్థన చేస్తాం. దయా కృపా కనికరముల మా ప్రేమగల తండ్రి, ఈ యొక్క ప్రేమ చేత ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ విబిఎస్ ఆన్లైన్ ద్వారా నీ యొక్క నామాన్ని స్మరించే కృప దయచేసినందుకు వందనాలు చెల్లించున్నాం. విబిఎస్ ఆన్లైన్లో మా తండ్రి చిన్నపిల్లలు నీ యొక్క వాక్యాన్ని విన్నారు. విన్నవారిని అందరినీ నీ యొక్క కృపగల దృష్టి చేత దృష్టించమని అడుగుతుంటున్నాం. పిల్లలు చిన్ననాటి నుంచే నీ అందరి భయభక్తిలో పెంచుటకు సహాయం దయచేయమని ప్రభువా, ఎల్లప్పుడూ మీ అందు ఆనందించేటకును మీ యొక్క వాక్యం చదివి మీ అందు ప్రార్థన కలిగి సన్నిహిత స్వభావాన్ని దేవునితో ఏర్పరచుకుంటూ సహాయం దయచేయమని అడుగుతుంటున్నాం. ఈ యొక్క కరోనా విజృంభిస్తుండగా ప్రభా, యోబుకు ఎలాగనైతే కంచె వేసి కాపాడారో మా పిల్లలందరినీ కూడా మమ్మల్ని కూడా కంచె వేసి కాపాడి ప్రభా, తిరిగి నీ నామంన సండే స్కూల్ బడిలో మేమందరం కలుసుకొని ఆలయంలో ప్రార్థించే మట్టుకు నీ యొక్క తోడు, నీ యొక్క రక్షణ మా అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామాన వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. తన స్వరూపమందు మనలను సృష్టించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన స్వరక్తం చేత మనల్ని విమోచించిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, తన పరిశుద్ధాత్మ చేత ఈ దినమున మనకు అనుగ్రహింపబడ్డటువంటి యొక్క ప్రపంచమంతటిని కూడా సుందరంగా సౌందర్యంగా కాపాడుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత, మరి అట్టి నడిపింపును కలిగజేస్తున్న పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, మరి విశేషంగా ఈ దినంన మరి కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్నటువంటి పేషెంట్స్కి, మరి మరణించినటువంటి అనేకులకు, వేల సంఖ్యలో మరణించిన బిడ్డలకు, వారి కుటుంబాలకు, మరి ఇంకా తెలియకుండా భయంకర విపత్తులో ఇంకా ఈ యొక్క వైరస్లో చిక్కుకొని ఉన్నటువంటి బిడ్డలందరికీ దేవుడు విమోచన కలిగజేసి మనమందరం కూడా బాధ్యత కలిగి దేవుడిచ్చిన ఈ చక్కటి ప్రపంచాన్ని ఆయన మహిమ కొరకు కాపాడుటలో మనందరికీ, మన పిల్లలకును దేవుడు తన సన్నిధిని ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.